వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. ఇలా అని చాలా రోజులైందండి. కొన్ని రోజులుగా అయితే మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయడం జరగట్లేదు. చాలామంది అడుగుతున్నారు అవుట్ ఆఫ్ కన్సర్న్ కూడా, ఏమైంది, ఆల్ ఫైనా కాదా అని. సో మేము పోస్ట్ చేయకపోవడానికి కారణం రెండు రీజన్స్ అండి. మూడు నాలుగు రీజన్స్. మీరు కానీ మా వేరే ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్ ఛానల్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ రీజన్ వచ్చి మేము చాలా బిజీగా ఉన్నామండి. అంటే మమ్మీ రిటైర్మెంట్ ఫంక్షన్ లాస్ట్ మంత్ జరిగింది. సో అప్పటి నుంచి బిజీగా ఉండడం వల్ల బ్యాక్ టు బ్యాక్ ప్రోగ్రామ్స్, టైట్ షెడ్యూల్ అయిపోయింది. సెకండ్ వచ్చి వెదర్ చేంజ్ అయింది కదండి, దానివల్ల మా అందరికీ కొంచెం కోల్డ్, కఫ్, హెల్త్ అయితే కొంచెం పాడైంది. అందరికీ నలుగురికి జలుబులు, దగ్గులు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో దానివల్ల కొంచెం వీడియోస్ పోస్ట్ చేయడానికి వీలు కాలేదు. నెక్స్ట్ థర్డ్ వచ్చి థర్డ్ రీజన్ ఈరోజు మేమిద్దరమే వచ్చాము వీడియో షూట్ చేయడానికి. థర్డ్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే మలేషియా సిరీస్ అయిపోయిందండి. అంటే మలేషియా టు ఇండియా వచ్చిన వీడియో కూడా పెట్టేశాము. ఇంకో వీడియో పోస్ట్ చేస్తే ఒక రకంగా సిరీస్ క్లోజ్ చేయవచ్చు. ఆ వీడియో వచ్చేసి ఫుల్ టూర్ ప్లాన్ అండి, బడ్జెట్ ప్లాను. అయితే రెగ్యులర్ వీడియోస్కి ఈ వీడియోస్కి చాలా డిఫరెన్స్ ఉందండి. రెగ్యులర్ వీడియోస్ అంటే కంటెంట్ అంతా మన దగ్గర ఉంటుంది, లైన్గా అరేంజ్ చేసుకోవడం, ఎక్కడన్నా బాగాలేనప్పుడు అవి కట్ చేసుకోవడం, మ్యూజిక్స్ యాడ్ చేసుకొని వీడియో పోస్ట్ చేసేయడమే. అది కూడా కష్టమేలేండి, కానీ అలవాటు అయిన పని కాబట్టి అది ఈజీగా అనిపిస్తుంది. ఈ వీడియోకి వచ్చేసి ఏం చేయాలి అంటే అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి, ప్రైజింగ్లు ఇవ్వాలి, అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. మరి ముఖ్యంగా ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్లైట్ జర్నీ గురించి చెప్తున్నాం అనుకోండి, మేము ఫ్లైట్ జర్నీ చేసిన వీడియో క్లిప్స్ అన్నీ మాట్లాడుతున్నప్పుడు పెట్టాలి. ఫుడ్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, ఫుడ్ వీడియోలు అన్నీ వెతికి తెచ్చి అక్కడ పెట్టాలి. లేదా ప్లేసెస్ టు విజిట్ అన్నాం అనుకోండి, ఆ ప్లేసెస్ దగ్గర ఉన్న వీడియోస్ వెతికి పెట్టాలి. అందుకనే నేను ఏం చేస్తానంటే ట్రిప్ అయిపోయి ఫుల్ టూర్ ప్లాన్ అయ్యేంత వరకు వీడియోలన్నీ నేను భద్రపరుచుకుంటానండి. కాబట్టి ఈరోజు వీడియో కోసం కూర్చుందాం అని అన్నప్పుడు అమ్మో ఎంత పని చేయాలా అని ఏం చేస్తున్నామంటే రేపు చేసుకుందాంలే, పైగా కొంచెం బాగాలేదు ఒకటి అలా అని ఇలాగ దీన్ని ఏం చేసామంటే పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాము. రాత్రే వీడియో అయితే కంప్లీట్ అయిందండి, వాయిస్ ఓవర్ అయింది. ఇప్పుడు ఆ వాయిస్ ఓవర్ తగ్గట్టుగా క్లిప్లన్నీ ఏరి తెచ్చి పెట్టుకోవాలంటే 1 day 2 days పడుతుందండి. ఇంక చాలా లేట్ అయిపోతుంది. కాబట్టి ఒకసారి చెప్పేస్తే బాగుంటుంది, ఏమవుతుందో అనేది అప్డేట్ ఇస్తే బాగుంటుంది కదా అని మేము వాక్ చేస్తూ ఎర్లీ మార్నింగ్ ఈ వీడియో అయితే చేస్తున్నామండి. ఒకవేళ మీరు రెగ్యులర్గా ఆ ఛానల్లో ఉన్న వాళ్ళకి తెలుసు మేము ఏం చేస్తున్నాం, ఎందుకంటే రెగ్యులర్గా ఆ ఛానల్లో అప్డేట్స్ వస్తున్నాయి. ఒకవేళ మీకు తెలియకపోతే వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్ ఆ ఛానల్లో, దాంట్లో మా డైలీ లైఫ్, డైలీ రొటీన్ అన్నీ దాంట్లో ఉంటున్నాయి. కాబట్టి వాళ్ళు కనెక్ట్ అయ్యారు మేము ఏం చేస్తున్నాం అనేది. ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కావట్లేదు ఏమవుతుంది, నెక్స్ట్ ట్రిప్ ఎక్కడ అనేది. కాబట్టి ఒక అప్డేట్. ఇంకో క్వశ్చన్ కూడా చాలా మంది అడుగుతున్నారండి, అంటే మీ నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి, ఎప్పుడు అని. సో వన్స్ మేము ఇది ఫుల్ టూర్ బడ్జెట్ ప్లాన్ వీడియో రిలీజ్ చేసిన తర్వాత రేపే మాక్సిమం వస్తుంది. దీని తర్వాత వీడియో అంటే దీని నెక్స్ట్ వీడియో. సో మీకు ట్రిప్ అనౌన్స్మెంట్ వీడియో అయితే రాబోతుంది. సో అక్కడ నుంచి అయితే మళ్ళీ కొత్త ట్రిప్ సిరీస్ అయితే స్టార్ట్ అవబోతుందండి. సో మలేషియా సిరీస్ని మీరు ఎలాగైతే సపోర్ట్ చేశారో, హోప్ మా నెక్స్ట్ సిరీస్ కూడా మీరు అలాగే సపోర్ట్ చేస్తారని. అలాగే గెస్ చేయండి ఎక్కడికి వెళ్తున్నామో కూడా గెస్ చేయండి, గెస్ చేసి కమెంట్స్లో తెలియచేయండి. మేము కూడా దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. చిన్న అప్డేట్ ఇద్దామని వీడియో చేయడం జరిగింది. ఆ ఛానల్ ఫాలో అయిన వాళ్ళు ఆల్రెడీ మాతో కనెక్టెడ్గా ఉన్నారు. సో దేర్ అప్డేటెడ్. సో ఒకవేళ మాకు వేరే ఛానల్ ఉందని తెలియకపోతే వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా డైలీ వ్లాగ్స్, మా ఫ్యామిలీ, మా రొటీన్ అంతా కూడా మేము అందులో షేర్ చేయడం జరుగుతుంది. సో దట్స్ ఆల్. సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో అండి. స్టే ట్యూన్ ఫర్ ద న్యూ సిరీస్ ఆల్సో. Bye, take care.